హీరోయిన్ ఇది. ఏంటి ఎంత కష్టపడి చేసి కూడా తెలియట్లే. నచ్చలేదా అమ్మాయి హీరోయిన్ బొడ్డు అడగకూడదమ్మా నువ్వు. లేడీ హాయ్ హలో వెల్కమ్ టు అట్లుంటది మనతోని. ఇది అన్లిమిటెడ్ ఫన్ కా అడ్డా. అట్లుంటది మనతోని చల్లని సాయంత్రం వేళ చాలా అద్భుతంగా సాగుతున్న కార్యక్రమాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి. ఓకే, నీకు అర్థమవుతుందా? నీకు అర్థమవుతుందా? పిక్చర్ లో ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్ నువ్వు నాకు యాక్ట్ చేసి చూపిస్తే నేను గెస్ట్ చేయాలి. నేను గెస్ట్ చేస్తే నువ్వు గెలిచినట్టు, నేను గెస్ట్ చేయకపోతే నువ్వు ఓడిపోయినట్టు. సరేనా? నీకు ఇచ్చేస్తా ఆన్ చేసి. ఇప్పుడు నువ్వు నాకు యాక్ట్ చేసి చూపిస్తే అది నేను చెప్తా. 3 పదాల 3 వర్డ్స్. తెలుగేనా? నేను రోల్ అవుతా. నేను నీకు చాలా ఇష్టమా? నువ్వు నీకా? నాకా? ఓకే, నీకా నాకా? నీకు బుర్ర తక్కువ. నువ్వు అందంగా ఉండు. నేను మూసేయండి ఎట్లా బుర్ర స్క్వీజ్ చేస్తుంది. బుద్ధి. నీకు బుద్ధి. 3వది, నీకు బుద్ధి ఉందా ఎదవా? 3ఏనా? నీకు బుద్ధి ఉందా? తెలుగు, తమిళ, మలయాళం, మళ్ళీ ఏమన్నా తెలుగే. ఓకే, దొరకొస్తుందా? ఓ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారా? ఓకే, ఆయన డైలాగా ఈజీగా చెప్పేస్తా సార్ చెప్పకపోతే. నీకా నాకు? ఇప్పుడు మళ్ళీ నాకు. ఓహో నాకా? ఓకే, నాకు కొంచెం నాకు కొంచెం తెక్క ఉంది, కానీ దానికి ఒక లెక్క ఉంది. పవన్ కళ్యాణ్ డాడీ ఇప్పుడు తెలుగా తమిళ ఏ లాంగ్వేజ్ అది? తెలుగా? ఓకే, బాగా ఫేమస్. ఏడుస్తున్నా ఎందుకు? మైక్ సెక్షనా? మీసాల. ఓకే, మీసాల పిల్ల. ఏదో కొంచెం. చిరంజీవి గారు అబ్బాయా? రామ్ చరణ్ పక్కింటి వాళ్ళ అబ్బాయా? అల్లు అర్జునా? ఏమైంది వెనకాల? బ్రాండ్ సార్, పుష్ప. ఓకే, మార్కెటా? చేపల మార్కెటా? భలే చేస్తుంది ఇది. ఓకే, చేపల మార్కెట్ని సంత అంటారే తెలుగులో. షోడే అమ్మ ఏడ దొరికిన సంత ఇదే అంటుంది. అదే కదా డైలాగ్. ఓకే, నాకేం అర్థమైందంటే నువ్వు బాగా ఇమిటేట్ చేస్తావు అనిపించింది ఇప్పుడు నేను చూసాక. నువ్వు చెప్పడం అసలు ఇలా కొట్టేసుకున్నావు, దగ్గు వచ్చిన వాళ్ళు కొట్టుకుంటారు అని భయపడ్డారు. కొంచెం మా ఊళ్ళో ముసలి వాళ్ళకి చెయ్యి అంతగా ఇక్కడ కొట్టుకుంటారు. నేను బాగా గెస్ట్ చేస్తున్నాను కాబట్టి నీ కళాపోషణ, నీ టాలెంట్, యూఆర్ వెరీ టాలెంటెడ్ కాబట్టి ఒక 3 నువ్వు ఇమిటేట్ చేసి చూస్తే నేను చెప్పేయాలి. 3 పేర్లు చెప్పండి. ఎందుకే అయ్యా, నేనే హాస్పిటల్కి వెళ్ళాలి. పిచ్చి మీకై ఉండాలి, ట్రీట్మెంట్ మాకై ఉండాలి. ఎలాగో నేను ఇమిటేట్ బాగా చేస్తున్నాను మీరు అది అని చెప్పారు కదా, సో మీరు ఇమిటేట్ చేయండి, నేను గెస్ట్ చేస్తాను. నువ్వు అంత చిరాకు అడిగితే చేయను, నువ్వు క్యూట్ అడిగితే చేస్తాను. మీ యాక్టింగ్ టాలెంట్ మేము చూస్తాను, చేయొచ్చు. చేసేస్తాను. మొక్కే కదా అని పీక్ పాడిస్తే పీక్ అదే కదా, ఇంకేముంది? మొక్కే కదా అని పీకేస్తే పీక పాడేస్తలేదు. పీక కోస్తా, నిజంగా కోస్తా. సరే, మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. అమ్మతోడు అడ్డంగా ఇలాంటి బాగా చెప్తావే. చెప్పమంటే అబ్బే మరి ఇంత వైలెంట్ ఉన్నాయండి పాపం. డైలాగ్ చెప్పి పెంచలేదు. చెప్పు నువ్వు డైలాగ్.
20 ఏళ్ళ నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఆడి కొడుకొచ్చాడని కింద ఆ మాత్రం ఫోర్స్ ప్రభాస్ కదా, కరెక్ట్ చెప్పు. హీరోయిన్ ఇది. ఏంటి ఎంత కష్టపడి చేసే కూడా తెలియట్లే. అమ్మాయి హీరోయిన్ బొడ్డు మొగడు అడగకూడదమ్మా నువ్వు, లేడీ లేడీ. బావా ఒక్కసారి ఒక్క మాట, ఒక్కసారి కాదు, ఒక్క మాట. థ్యాంక్ యూ, వండర్ఫుల్, చాలా బాగా చెప్పు. ఇంక లేట్ చేయకుండా నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోయి ఫినిష్ చేసేద్దాం. నిప్పురా. ఓకే, రౌండ్ స్టార్ట్ అయిపోతుంది. లాస్ట్ రౌండ్ కూడా వచ్చాం. మరి మనం అక్కడ మాట్లాడుకుందాం అని ఇక్కడ తీసుకొచ్చాం కదా, మరి మేము మాట్లాడలేదు ఏంటి? ఈ రౌండ్ తర్వాత మాట్లాడు. పక్కన ఎందుకు ఓకే అయిపోయినట్టేనా, లేకపోతే లాస్ట్ ఈ రౌండ్ తర్వాత? నువ్వు అంత సిగ్గుపడుతుంటే అయిపోయినట్టే. ఓకే అత్తయ్య గారు, ఈ ఆరెంజ్ నువ్వు పీల్ చేస్తూ నేను ర్యాపిడ్ ఫైర్ అడుగుతా. జనరల్గా ర్యాపిడ్ ఫైర్ అంటే అక్కడ ఆన్సర్ చెప్పాలి, నువ్వు కూడా టక్ ఆన్సర్ చెప్పాలి, బట్ రాంగ్ ఆన్సర్ చెప్పాలి. రైట్ ఆన్సర్ చెప్పినా ఇది వలవడం ఆగిపోయినా నువ్వు ఓడిపోయినట్టు. అలాగే గివ్ పనిష్మెంట్ సీరియస్లీ. సో పీల్ బలమన్నాం కదా, నువ్వు ఇష్టం వచ్చినట్టు ఇలా కోపంతో, నా మీద ఉన్న కోపంతో, ప్రేమతో వలదు. సో ఇలా రౌండ్గా తీస్తారు చూడు, ఊడిపోకుండా ఇట్లా మొత్తం మెల్లగా. సో నువ్వు అది మెల్లగా తీస్తూ అది కట్ అయినా, నీ ఆన్సర్ కరెక్ట్ అయినా నువ్వు ఓడిపోయినట్టు. సో బట్ పనిష్మెంట్ ఉంటుంది, నువ్వు నిద్రపోవాలి ఇక్కడ. ఓకే రెడీ, 3, 2, 1 గో. మొన్న సంక్రాంతికి రిలీజ్ అయిన 5 మూవీస్ పేర్లు చెప్పాలి. పుష్ప. ఓకే, లేట్ అవుతుంది. అఖండ 1. ఓకే, నువ్వు వస్తానంటే నేను వద్దంటున్నా. సరైనోడు. ఓకే ఓకే, జాతర. గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ ఏ హీరోకి ఉంది? మహేష్ బాబు. రైట్ ఆన్సర్. నువ్వు పీల్ ఫ్రూట్ లో ఉండే విటమిన్ ఏంటి? విటమిన్ ఏ. ఓకే రైట్, సూపర్, రైట్ ఆన్సర్. మొజాంబిక్కి నీ చేతిలో ఉన్న ఫ్రూట్ కి డిఫరెన్స్ ఏంటి? రెండు చాలా తీయగా ఉంటాయి. ఓకే రైట్ ఆన్సర్, సూపర్. నీ యాక్టింగ్ కి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? నాకు చాలా అవార్డ్స్ వచ్చాయి. హీరో ప్రభాస్ నీకు ఏమవుతాడు? మా అన్నయ్య అవుతాడు. వావ్, నాకు బాగా అవుతాడు. అయితే కట్టప్ప బాహుబలి ఎందుకు చంపాడు? వాళ్ళ అన్నయ్య కోసం. క్రిష్ అంటే నీకు అస్సలు ఇష్టం లేదు? అవును. అంటే నేను చాలా ఇష్టం పిల్లలకి. అబ్బా, ఓకే, నా లవ్ యాక్సెప్ట్ చేస్తున్నావు. అవును. ఓకే, ఈ రౌండ్ అయిపోయింది. అయిపోయిందా? ఈ రౌండ్ అయిపోయింది, ఫినిష్. క్వశ్చన్ అది. సరే, నువ్వేమేమి క్వశ్చన్ చెప్పావు చెప్తాను చూడు. మన సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలు సర్లే నీకు రెండు వండర్ఫుల్ జాతరత్నాలు చాలా బాగా చెప్పు. గ్లోబల్ స్టార్ ట్యాగ్ మహేష్ బాబు గారికి ఉంది, అది కరెక్ట్ ఆన్సర్ తెలుసా? ఎస్. ఎస్ ఏంటి? ఎస్. రాంగ్ ఆన్సర్. ఎస్. రాంగ్ ఆన్సర్ ఇస్ రైట్ ఆన్సర్ కదా. ఎగ్జాక్ట్లీ, సో అది రైట్ ఆన్సర్. అది రైట్ ఆన్సర్, బట్ నువ్వు రాంగ్ చెప్పాలి. అదే కదా, నువ్వు రైట్ చెప్పావు కదా. షో ఈ గేమ్ అయిపోయిందిగా. గేమ్ అవ్వలేదు, ఆన్సర్ లైన్. పీల్ చేసే ఫ్రూట్ లో విటమిన్ ఏంటి? ఏ. ఏనా? కరెక్టేనా? రైట్ ఆన్సర్, అది రాంగ్ చెప్పాలి. మొజాంబిక్కి నీ చేతిలో ఉన్న ఫ్రూట్ కి తేడా ఏంటంటే రెండు తీయగా ఉంటాయి. కరెక్ట్, రెండు తీయగానే ఉంటాయి. సో రాంగ్ ఆన్సర్. నీ యాక్టింగ్ వచ్చిన కాంప్లిమెంట్ అంటే అవార్డులు అన్నావు, రాంగ్ ఆన్సర్ చెప్పాలి. కానీ నీకు అవార్డులు వచ్చినాయి. వచ్చింది అయితే కరెక్ట్ ఆన్సర్. హీరో ప్రభాస్ నీకు ఏమవుతాడు? అన్నయ్య. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? వాళ్ళ అన్నయ్య కోసం. కరెక్ట్ తెలుసా? కట్టప్ప వాళ్ళ అన్నయ్య కోసం చంపాడు. వాళ్ళ అన్నయ్య అసలు లేడు. సో రాంగ్ ఆన్సర్. ఎగ్జాక్ట్లీ. సో రైట్ ఆన్సర్. సూపర్. సో మొత్తం ఏం చెప్పా? క్రిష్ అంటే నాకు ఇష్టం అని చెప్పా. ఇష్టం లేదని, నీకు చాలా ఇష్టం లేదని నేను అడిగా. అవునన్నా, అది రాంగ్ ఆన్సర్. నేను నీకు చాలా ఇష్టం కాబట్టి. సో ఇంక లాస్ట్ రౌండ్ అయిపోయింది అన్న, నువ్వు అవ్వలేదని చెప్పాలి కానీ అయిపోయిందని చెప్పావు. సో అదే రాంగ్ ఆన్సర్. దట్ ఈస్ నాట్ రైట్ ఆన్సర్. That is the right answer. No, wrong answer is the right answer. Yeah, right answer is wrong answer. So I said right, it's wrong. Okay, మొత్తానికి నువ్వు ఓడిపోయావు కాబట్టి చిన్న పనిష్మెంట్ కూడా చాలా సింపుల్. ఎలా కష్టపడి తొక్కలిసావు కాబట్టి తొక్క నువ్వు తినేసి పండు నాకు పెట్టేయాలి, సరేనా? ఓకేనా? తమ్ముడు చూసి కుళ్ళిపోతావు, నువ్వు పక్కకి వెళ్ళిపో. సో ఇదంతా నిపుణుల పర్యవేక్షణ జరుగుతుంది. దయచేసి ఇంటి దగ్గర ఎవరు ట్రై చేయొద్దు ఆడపిల్లలతో, సరేనా? ఎవరినుంటే ఇక్కడ రండి, నేను ట్రై చేపిస్తాను. సో ప్లీజ్ జాగ్రత్త. నువ్వు అదే కదా పెడతావు, ముద్ద ఏం పెట్టవు కదా. చెప్పు, నాకు భయం వస్తుంది.
తీయకుందో నువ్వు ఎడుతున్నావు కదా. ఇంకోటి ఓకే తెలిసి తొక్కలో తొక్కిట్టేమా. మీరే కదా తీయగా ఉందన్నారు, కొంచెం ఇలా చేతిలో తగిలితే చాలా అయినా పర్లేదు బాగుంటుంది. నీకోసం. అయితే నువ్వు నా లవ్ పెట్టుకున్నట్టే కదా. స్టార్టింగ్ లో టెడ్డీ బియర్ ఆ ఫ్లవర్ అవి అన్ని ఇస్తే వావ్ చాలా గిఫ్ట్ ఇచ్చే పర్సన్ ఏమో చాలా బాగున్నాడు అని చెప్పి అనుకున్నాను. కానీ షో అంతా అయిపోయి లాస్ట్ రన్ వరకు వచ్చి చూస్తే నా ఎక్స్ప్రెషన్ చూడరా, సారీ. అస్సలు నాకు సెట్ అవ్వదు అనిపించింది. నీమా ప్లీజ్ నీమా, నువ్వేమో జంజి, నువ్వేమో చింపాంజీ, నీకు నాకు అస్సలు సెట్ అవ్వదు. నువ్వు అలా అనుకో. ఫిబ్రవరి కూడా ఇంకెవరు కూడా లేరు, పేరు కూడా పెట్టుకోలేదు. సరే నేను నీకు ఒక కవిత చెప్తాను. నేను కవిత చెప్తే పన్నోళ్ళు అంటే ఎవ్వరు లేరు తెలుసా. అందుకే ఎవరు పడలేదు కవిత సరేనా. ఇదంటే నువ్వు మొత్తం మారిపోద్ది ఇప్పటి వరకు. లేదు టైం అయిపోతుంది, వెళ్ళిపోతా. సీరియస్ వెరీ ఫీల్తో చెప్పిన. నేమా ఓ అందాల భామ, నీకోసం కొట్టిస్తా ఖేమా, నువ్వంటే అంత ప్రేమ, కొడితే పోదావు కోమా. నేమా వేరే వాళ్ళని పిలిచి చూసుకో నెక్స్ట్ ఇంటర్వ్యూలో, నాకు తెలీదు. ఒక్క నిమిషం పక్కన లేదా అస్సలు ఈ మాత్రం దానికి ఈ రోజు ఈ బేరు ఈ జాకెట్లు అన్ని సర్లే. కాకి కాళ్ళు అనుకోవచ్చు కదా, పెద్ద లావుగానన్నా గీయకూడదు. నాకొద్దు. ఇంకా మంచి డేస్, వ్యాలంటైన్స్ డే మంచి డేస్. బై బై బై, గుడ్ నైట్. కాదు బూరెలు.